అది ద్వాపరయుగం ముగిసే కాలం. చరిత్రలో అప్పటి వరకు కనీ విని ఎరుగని ఒక మహాయుద్ధం జరుగుతున్న సమయం. రెండు మహాసేనలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నాయి. కొన్ని లక్షల బాణాలు ఆకాశంలో చేరి సూర్యకిరణాలనే కనుమరుగు చేశాయి. యుద్ధభూమి అంతా చచ్చిన శవాలు, కూలిన రథాలు, అగ్ని విస్ఫోటనాలతో నిండిపోయింది. గాయపడిన సైనికుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోతోంది. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాలను పీక్కు తినడానికి ఆకాశంలో రాబందులు ఎదురుచూస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా విధ్వంసమే. అంతటి విధ్వంసంలో కూడా ఒక్క నిమిషం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ యుద్ధం మధ్యలో సుమారు 150 సంవత్సరాలు పైబడిన ఒక పండు మొసలి అతని చేతిలోని ధనస్సుని విడిచిపెట్టి తన మృత్యువు కోసమై నిరీక్షిస్తున్నాడు. అతడికి 20 అడుగుల దూరంలో నిలబడి ఉన్న ఒక స్త్రీ తన ధనస్సును ఎక్కుపెట్టి తన ముందు ఎటువంటి ఆయుధం లేకుండా ఉన్న ఆ మొసలి భైరవుని గుండెలకు గురిపెట్టి వదిలింది. అయితే ఆ బాణం వెనుక నుండి మరో 100 బాణాలు ముందుకు వచ్చి అంగుళం కూడా ఖాళీ వదలకుండా ఆ వీరుని శరీరంలోని ప్రతి భాగంలో దిగబడ్డాయి. సాయంకాలం అస్తమించే సూర్యునిలా తన కర్తవ్యం పూర్తయిందంటూ ఆ వీరుడు నేలకూలాడు. కాని అతని శరీరం నేలను తాకకుండా ఆ బాణాలే అతడికి పట్టుపరుపులా మారాయి. అతడి శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయింది. అంతటి బాధను అనుభవిస్తున్నా కూడా అతడి పెదవిపై చిరునవ్వు పోలేదు. కళ్ళ నుండి ఒక నీటి బొట్టు రాలింది. కాని అది దౌర్బల్యం వల్ల వచ్చిన కన్నీరు కాదు. ఆ నీటి బొట్టు ధర్మానికి ప్రతీక. అంపశయ్యపై నిద్రిస్తున్న ఆ యోధునికి ఒక్క క్షణం తన జీవితమంతా కళ్ల ముందు కనబడింది. మహాభారతం ఆరంభం నుంచి అంతం వరకు మనకు కనబడే ఏకైక వీరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది శంతన మహారాజు పుత్రుడు, పరశురాముని శిష్యుడు, కురు వృద్ధుడు, మహామహితాత్ముడు భీష్ముడు మాత్రమే. భీష్ముడి జీవితం ఒక మనిషి ఎలా బ్రతకాలి అన్నది మనకు తెలియజేస్తుంది. తన తండ్రి కోసం రాజ్యం కోసం యవ్వనాన్ని, మనవళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు. తనకు విద్య నేర్పిన గురువునే ఎదిరించి పోరాడిన వీరుడు. యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించిన పరాక్రమవంతుడు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేనకి 10 రోజుల పాటు నాయకత్వం వహించి శత్రుసేనలను ముప్పు తిప్పలు పెట్టిన చండ శాసనుడు. ఆ గాంగేయుని పూర్తి జీవిత చరిత్ర గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు. అతడి పాలనలో రాజ్యం అష్టైశ్వర్యాలతో తొలతూగుతోంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అయితే ఒకసారి శంతనుడు వేటకని అడవికి వెళ్లగా అతనికి గంగానదీ తీరాన ఒక అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ కనిపించింది. ఆమెను చూసి పరవశించిపోయిన శంతనుడు ఆమె దగ్గరకు వెళ్లి తనను వివాహం చేసుకోమని కోరాడు. దానికి ఆ స్త్రీ, యువరాజా, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. కాని వివాహం జరిగాక నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, ఎదురు ప్రశ్నించకూడదు. ఒకవేళ అలా చేస్తే నేను ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. ఈ ఒప్పందానికి ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంది. ఆమె అడిగిన దానికి శంతనుడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలానికి ఆమె గర్భాన ఒక మగబిడ్డ జన్మించాడు. అది చూసి శంతనుడు ఎంతగానో సంతోషించాడు. కాని ఆశ్చర్యకరంగా ఆమె ఆ బిడ్డను తీసుకుని గంగానది దగ్గరకు వెళ్లి శంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను ఆ నదిలో పడవేసింది. అది చూసి శంతనుడు నిర్ఘాంతపోయాడు, ఎంతగానో బాధపడ్డాడు. కాని ఆమెకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమెను ఏమీ అడగకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరుగా ఆమె గర్భాన 6 బిడ్డలు జన్మించారు. ఆ స్త్రీ ఆ 6 బిడ్డలని కూడా తీసుకుని వెళ్లి గంగలో పడవేసింది. అయినా శంతనుడు బాధను మనసులోనే దాచుకుని మౌనంగా ఉండిపోయాడు. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. శంతనుడికి భయం మొదలయ్యింది. ఈ బిడ్డను కూడా ఆ రాక్షసి ఎక్కడ చంపేస్తుందో అని భయంతో వణికిపోయాడు. కాని అతడికి తెలియదు, ఈసారి జన్మించే బిడ్డ చచ్చేవాడు కాదు, చరిత్రలో నిలిచిపోయేవాడని.
రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. ఓ రోజు రాత్రి సమయాన ఆమెకు ప్రసవం జరిగి ఒక మగబిడ్డ జన్మించాడు. ఎప్పటిలాగే ఆ బిడ్డను కూడా తీసుకుని వెళ్లి గంగానదిలో పడేస్తుంటే అది చూసి శంతనుడు సహించలేకపోయాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక ఆమెను అడ్డుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏ తల్లైనా తన కన్న బిడ్డల్ని ఇలా చంపుకుంటుందా అంటూ నిలదీశాడు. అప్పుడు ఆమె తన నిజ రూపాన్ని ధరించింది. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. అది చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. పూర్వం వశిష్ఠుడు అనే మహాముని మేరుపర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. అతడి దగ్గర నందిని అనే కామధేనువు ఉంది. ఆ కామధేనువు మన మనసులోని కోరికలన్నింటినీ నెరవేర్చగలదు. మనం ఏం కావాలని కోరినా క్షణాల్లో తెచ్చిపెడుతుంది. అయితే ఓసారి అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఆ కామధేనువుని చూసి ఆశ్చర్యపోయారు. ఆ అష్టవసువులలో 8వ వాడైన ప్రభాసుడి భార్య ఆ కామధేనువుని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకుంది. దానిని తెచ్చి ఇమ్మని తన భర్తను కోరింది. అయితే మిగిలిన వసువులు కూడా ఆమెకు వంత పలికారు. దానితో ప్రభాసుడు దొంగతనంగా ఆ కామధేనువుని తన వెంట తీసుకువస్తుంటే తపస్సులో ఉన్న వశిష్ఠుడు తన దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకుని వెంటనే అక్కడ ప్రత్యక్షమై కోపంగా వసువుల వైపు చూస్తూ, ఓరి పాపాత్ములారా, దేవతలయ్యుండి అతి నీచమైన దొంగతనానికి పాల్పడతారా? మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా జన్మిస్తారు. ఇదే మీకు నేను వేసే శిక్ష అంటూ శపించాడు. అప్పుడు తమ తప్పు తెలుసుకున్న అష్టవసువులు ఆ ముని కాళ్ల మీద పడి తమను క్షమించమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు వశిష్ఠముని వారిపై దయచూపి, దొంగతనానికి సహకరించిన మీలోని 7 వసువులకి భూమిపై జన్మించగానే శాప విమోచనం కలుగుతుంది. కాని ఈ దొంగతనానికి పాల్పడిన ప్రభాసుడు మాత్రం మీ ఆయుష్ను కూడా పోసుకొని భూమిపై తన పూర్తి జీవితాన్ని గడుపుతాడు అని చెప్పాడు. ఆ తరువాత వశిష్ఠుని వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి తిరిగి వెళుతున్న అష్టవసువులకు దారి మధ్యలో గంగాదేవి ఎదురుపడింది. అయితే ఎంతో దీనంగా కనబడుతున్న వసువులను చూసి గంగాదేవి, మీ విచారానికి కారణమేమిటి అని అడిగింది. దానికి ఆ వసువులు, అమ్మా, భూలోకాన మానవులుగా జన్మించమని వశిష్ఠ మహామునివారు మమ్మల్ని శపించారు. అలాగే మేము భూలోకాన జన్మించగానే మాకు శాప విమోచనం కలుగుతుందని కూడా వారు చెప్పారు. కాని పుట్టగానే తన పిల్లలు మరణించాలని ఏ తల్లి కోరుకుంటుంది? ఆ ప్రకారంగా మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది? అదే విషయమై మేము బాధపడుతుంటే ఇంతలో మీరు కనిపించారు. అమ్మా, బ్రహ్మశాపం వలన రాజర్షి అయిన మహాభీషుడు శంతనుడిగా భూమిపై జన్మించాడు. మీరు అతడిని వివాహం చేసుకుంటే మేము మీకు పుత్రులుగా జన్మిస్తాం. మేము పుట్టగానే మీరు మమ్మల్ని గంగలో ముంచి మాకు శాప విమోచనం కలిగించండి అంటూ వేడుకున్నారు. అప్పుడు గంగాదేవి, మీరు చెప్పింది నేను చేస్తాను. కాని నాకు ఒక పుత్రుడు కావాలని కోరికగా ఉంది. మీరు చెప్పినట్టుగానే పుట్టగానే మిమ్మల్ని గంగలో పడవేసి హతమారుస్తే నా కోరిక ఎలా నెరవేరుతుంది అని అంది. దానికి ఆ వసువులు, తల్లి, మాలో 8వ వాడైన ప్రభాసుడు మా అందరి ఆయుష్ కూడా కలగలుపుకొని అజేయుడై నీ పుత్రుడిగా భూలోకాన దీర్ఘకాలం జీవిస్తాడు. కాబట్టి మీరు ఏమాత్రం చింతించక మేము కోరిన దానికి అంగీకరించండి అంటూ ప్రార్థించారు. వసువులు కోరిన దానికి గంగాదేవి అంగీకరించి శంతనుడిని వివాహమాడి వసువులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. జరిగిన విషయమంతా గంగాదేవి శంతనుడికి వివరించి, మహారాజా, మనకు జన్మించిన పిల్లలు సాధారణ మానవులు కాదు. వీరు దేవతలైన అష్టవసువులు. వశిష్ఠుని శాపం కారణంగా ఇలా మానవులుగా జన్మించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం 7 వసువుల్ని గంగలో వేసి వారికి శాప విమోచనం కలిగించాను. కాని ఈ 8వ బిడ్డను గంగలో వెయ్యబోతుంటే మీరు అడ్డుకున్నారు. పెండ్లికి ముందే నాకు ఇచ్చిన మాట మీరు అతిక్రమించారు. కాబట్టి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను కూడా నాతోనే తీసుకుని వెళ్తున్నాను. వీడిని అత్యంత పరాక్రమవంతుడిగా, గొప్పవాడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమయ్యింది. శంతనుడు కూడా తిరిగి హస్తినాపురికి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇలా 17 సంవత్సరాలు గడిచాయి. జరిగిన సంఘటనలనే గుర్తుకు తెచ్చుకుంటూ శంతనుడు గంగానదీ తీరాన నిలబడి ఉన్నాడు.
నదీ ప్రవాహాన్నే చూస్తున్న శంతనుడి కంటికి ఒక్కసారిగా గంగా ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. అది చూసిన అతను ఆశ్చర్యంతో ఆ నదిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు. అలా నది వెంట వెళుతున్న శంతనుడికి ఒక చోట ఆకాశం నుండి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్లి నదికి అడ్డుకట్టగా మారి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు. ఆ బాణాలు వేస్తోంది ఎవరా అని శంతనుడు తన తల పక్కకు తిప్పి చూడగా అక్కడ ఓ 17 సంవత్సరాల యువకుడు ధనుర్బాణాలు చేతధరించి నిలబడి ఉన్నాడు. శంతనుడు వెంటనే ఆ యువకుడి వద్దకు వెళ్లి అతడి వైపు చూస్తూ, నీ అద్భుత ధనుర్విద్యను చూసి నా మనసు పరవశించిపోతోంది పుత్రా. ఎవరివి నీవు? నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువకుని వెనుక నుంచి గంగాదేవి ముందుకు వచ్చి, ఇతడు తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కోపంతో 21 సార్లు భూమండలమంతా తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ తన గొడ్డలి పదునికి బలి ఇచ్చిన పరశురాముడి శిష్యుడు, సాక్షాత్తు దేవదానవ గురువులైన బృహస్పతి శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు, వేదాంగాలలో పండితుడు, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది. చాలా కాలం తరువాత తన పుత్రుడిని చూడడంతో శంతనుడి ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్లుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం నీకోసమే ఎదురుచూస్తున్నాం పుత్రా అంటూ దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. పక్కనే ఉన్న గంగాదేవి శంతనుడి వైపు చూస్తూ, ఇక నాకు సెలవు ఇవ్వండి ప్రభు అంటూ అక్కడి నుంచి మాయమయ్యింది. తరువాత శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురికి తీసుకువెళ్లి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి దేవవ్రతునికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. శంతనుడు దేవవ్రతునికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఓసారి శంతనుడు రాజ్యంలో విహరిస్తూ యమునా నది వద్దకు వచ్చాడు. అయితే ఆ ప్రదేశమంతా అద్భుత సుగంధ పరిమళాలతో నిండి ఉంది. ఆ పరిమళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని శంతనుడు చుట్టూ చూడగా తన కంటికి యమునా నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు వస్తున్న ఒక యువతి కనిపించింది. ఆవిడే సత్యవతీదేవి. శంతనుడు ఆ యువతి యొక్క అందాన్ని, ఆమె ఒంటి నుంచి వస్తున్న అద్భుత పరిమళాలను చూసి పరవశించిపోయాడు. వెంటనే ఆ యువతి వద్దకు వెళ్లి, సుందరి, ఎవరు నీవు? ఇలా ఇక్కడ పడవ ఎందుకు నడుపుతున్నావు అని అడిగాడు. దానికి ఆ యువతి, నేను దాసరాజు పుత్రికనైన సత్యవతిని, మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుచున్నాను అని చెప్పింది. ఆ యువతి యొక్క అద్భుత సౌందర్యానికి మైమరిచిపోయిన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే శంతనుడు ఆ యువతి తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్లి ఆయనతో, దాసరాజా, నేను హస్తినాపుర మహారాజైన శంతనుడిని. యమునా నదిలో పడవ నడుపుచున్న మీ కుమార్తెను చూసి తొలిచూపులోనే ప్రేమించాను. మీరు అంగీకరిస్తే మీ కుమార్తెను వివాహమాడి హస్తినాపురికి మహారాణిగా చేస్తాను అని చెప్పాడు. అది విన్న దాసరాజు శంతనుడి వైపు చూస్తూ, మహారాజా, మీ అంతటి వారే వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే అంతకంటే అదృష్టం మాకు మరేముంటుంది? కాని నాది ఓ విన్నపం. మీకు మా పుత్రికకు వివాహం జరిగిన తరువాత మా కుమార్తె గర్భాన జన్మించిన పుత్రులే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా రాజ్యాధికారం చేపడతారని నాకు వాగ్దానం చేయండి అని కోరాడు. అది విన్న శంతనుడు, హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు, సద్గుణ సంపన్నుడు అయిన గంగాపుత్రుడు దేవవ్రతుడు. అతడికి తప్ప నేను మరొకరికి రాజ్యాధికారాన్ని ఇవ్వలేను. ఇది కాకుండా మీరు మరేమైనా కోరిక ఉంటే కోరుకోండి అని అన్నాడు. అప్పుడు దాసరాజు, మహారాజా, నా పుత్రిక సత్యవతి మిమ్మల్ని వివాహం చేసుకుంటే అప్పుడు నా కుమార్తె మీ ప్రథమ పుత్రుడికి సవతి తల్లి అవుతుంది. నా కుమార్తెకు పుట్టబోయే బిడ్డలు జీవితాంతం యువరాజుకు సేవకులుగా దాస్యం చేస్తూ బ్రతకాలి. నా కూతురికి నేను అటువంటి జీవితాన్ని కల్పించలేను. అది కాకుండా నాకు మరో కోరిక లేదు అని అన్నాడు. దాసరాజు కోరిన దానికి శంతనుడు అంగీకరించక తిరిగి హస్తినాపురికి వెళ్లిపోయాడు. శంతనుడు తన కుమారుడు మీదున్న మమకారంతో దాసరాజు చెప్పిన దానికి నిరాకరించినా సత్యవతీదేవిపై ప్రేమను వదులుకోలేకపోయాడు. ఆమె గురించే ఆలోచిస్తూ రాజ్య కార్యాలను పట్టించుకోవడం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా తన రాజమందిరంలోనే ఉంటున్నాడు. తండ్రి ముఖంలోని విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రులను సమావేశపరిచి, మహామంత్రి, కొంతకాలంగా తండ్రిగారి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది. రాజ్య కార్యాలను, వారి ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. సమయానికి భోజనం కూడా చేయడం లేదు.
ఏదో విషయం కారణంగా ఆయన తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు. అది ఏమిటో మీకు తెలుసా అని అడిగాడు. దానికి మహామంత్రి దేవవ్రతుడితో, యువరాజా, మహారాజు శంతనుల వారు యమునా నదీ తీరాన ఒక కన్యను చూసి ఇష్టపడ్డారు. ఆమెను వివాహమాడాలని ఆ కన్య తండ్రి అయిన దాసరాజుని అడగగా ఆయన ఈ వివాహానికి ఒక నియమం పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్పాడు. అది విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తానే కారణమని భావించి దాసరాజు వద్దకు వెళ్లి, నేను శంతన మహారాజు కుమారుడినైన దేవవ్రతుడిని. మా పితృదేవులు మీ కుమార్తె మాతా సత్యవతీదేవిని ఇష్టపడ్డారు. వారిద్దరికీ వివాహం జరిపించండి అని అడిగాడు. అప్పుడు దాసరాజు, శంతన మహారాజు వారు మేము చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ వివాహం జరుగుతుంది అని అన్నాడు. దానికి దేవవ్రతుడు, మీరు అడిగిన కోరిక ఏంటో నాకు తెలుసు. మీరు కోరుకున్నట్టుగానే నేను హస్తినాపుర సింహాసనాన్ని ఆశించకుండా మాతా సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే సింహాసనం దక్కేలా చూస్తాను అని అన్నాడు. అది విన్న దాసరాజు, మీరు మీ తండ్రిగారి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని త్యజించారు. కాని రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించరని నమ్మకం ఏముంది అని అన్నాడు. వెంటనే దేవవ్రతుడు దాసరాజుని సత్యవతీదేవిని తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురికి తీసుకువెళ్లి అక్కడ రాజ్యసభలో శంతనుడి ముందు నిలబడి, సభలో ప్రముఖులు సామంతరాజుల మధ్యలో రాజ్య ప్రజలందరూ చూస్తుండగా, మా పితృదేవులు మహారాజు శంతనుల వారికి దాసరాజు పుత్రిక అయిన మాతా సత్యవతీదేవికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను. మాత సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే ఈ హస్తినాపుర రాజ్య సింహాసనంపై అధికారం ఉంటుంది. నేను ఇప్పటి నుండి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడినై పరిరక్షిస్తాను. నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆ భీషణ ప్రతిజ్ఞకు దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు. అప్పటి నుండి సమస్త విశ్వం గంగాపుత్రుడిని దేవవ్రతుడు అని కాక భీష్ముడు అనే పేరుతో కీర్తించింది. అప్పుడు శంతనుడు భీష్ముని వైపు చూస్తూ, పుత్రా, నీ పితృభక్తికి నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది. నీకు ఇచ్ఛామృత్యువు వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇప్పటి నుండి నీ అంతటా నీవు కోరుకోకుండా చావు కూడా నీ దరికి చేరదు అని ఆశీర్వదించాడు. ఆ తరువాత శంతనుడికి సత్యవతీదేవికి ఎంతో వైభవోపేతంగా వివాహం జరిగింది. అలా వివాహం జరిగిన కొంతకాలానికి సత్యవతీదేవి గర్భాన 2 మగబిడ్డలు జన్మించారు. వారికి ఆ దంపతులు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని నామకరణం చేశారు. అయితే వీరు చిన్న వయసులో ఉండగానే అనారోగ్యం కారణంగా శంతనుడు మరణించాడు. దానితో రాజ్యభారాన్ని, కుటుంబ బాధ్యతలను భీష్ముడు తనపై వేసుకున్నాడు. తన తమ్ముళ్ళిద్దరికీ తానే తండ్రిగా మారి వారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగాడు. తల్లి సత్యవతీదేవిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకునేవాడు. ఆమె అనుమతి లేకుండా ఏ కార్యాన్ని తలపెట్టేవాడు కాదు. మరోవైపు రాజకార్యక్రమాలన్నిటినీ సమర్థవంతంగా చక్కదిద్దేవాడు. భీష్ముడి అపార శౌర్య పరాక్రమాలకు భయపడి శత్రురాజులు హస్తినాపురం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. భీష్ముడి ఖ్యాతి ప్రపంచ నలుదిక్కులకు వ్యాపించింది. కాలం గడిచే కొద్దీ చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు యుక్త వయస్సుకు వచ్చారు. భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తను సింహాసనాన్ని ఆశించకుండా సత్యవతీదేవి కుమారులలో పెద్దవాడైన చిత్రాంగదుడికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. అయితే చిత్రాంగదుడు అహంకారి. తన పేరే కలిగిన చిత్రాంగదుడు అనే మరొక గంధర్వుడితో ద్వంద్వ యుద్ధం చేసి అతడి చేతిలో మరణించాడు. చిత్రాంగదుడి మరణ వార్త విని ఎంతగానో దుఃఖించిన భీష్ముడు చిత్రాంగదుడి తమ్ముడైన విచిత్ర వీర్యుడిని హస్తినాపురానికి యువరాజుని చేశాడు. కాని విచిత్ర వీర్యుడు హస్తినాపురాన్ని పరిపాలించగల సమర్థుడు కాదు, ఇంద్రియ లోభితుడు. ఇదిలా ఉండగా కాశీరాజు తన 3 కుమారులైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. వారు అత్యంత సౌందర్యరాసులు, సద్గుణ సంపన్నులు. వారిని వివాహం చేసుకోవడం కోసం ప్రపంచ నలుదిక్కుల నుంచి అనేక మంది రాజులు స్వయంవరానికి వచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ఆ కన్యలను తీసుకువచ్చి తన తమ్ముడైన విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం జరిపిస్తే అతడిలో మార్పు వస్తుందని భావించి భీష్ముడు కూడా ఆ స్వయంవరానికి వెళ్ళాడు.
అయితే స్వయంవర సభలో అడుగుపెట్టిన భీష్ముడిని చూసిన అక్కడి రాజులు అసలు వివాహమే చేసుకోనని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు ఇలా స్వయంవరానికి రావడమేంటి అని ఆశ్చర్యపోయారు. అప్పుడు భీష్ముడు ఆ సభ మధ్యలోకి వెళ్లి కాశీరాజు 3 కుమార్తెలను తన రథంపై ఎక్కించుకుని అక్కడ ఉన్న రాజులందరి వైపు చూస్తూ, ఓ కాశీరాజా, మహారాజులారా, క్షత్రియ వివాహం ప్రకారం నేను ఈ 3 రాకుమార్తెలను నా తమ్ముడైన విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చెయ్యడం కోసం తీసుకువెళుతున్నాను. మీలో ఎవరికైనా నన్ను అడ్డుకోగల సామర్థ్యం ఉంటే ప్రయత్నించండి అని అన్నాడు. దానితో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కలిసి భీష్ముడిపై యుద్ధానికి వచ్చారు. కాని భీష్ముడు ఒక్కడే వారందరినీ ఓడించి ఆ 3 రాకుమార్తెలను హస్తినాపురానికి తీసుకువచ్చాడు. కాని కాశీరాజు పెద్ద కుమార్తె అయిన అంబ ఆమెకు విచిత్ర వీర్యుణ్ణి వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, తను ఇంతకు మునిపే సాల్వ మహారాజుని ప్రేమించానని, అతడినే వివాహం చేసుకుంటానని సత్యవతీదేవితో చెప్పి రోధించింది. ఆమె మాటలు విన్న భీష్ముడు అంబాదేవితో, అమ్మా, మీరు ఇంతకు మునుపు వేరొకరిని ప్రేమించారన్న విషయం నాకు తెలియదు. స్వయంవరంలో కూర్చున్న స్త్రీ మనసులో వేరొకరు ఉంటారని ఎవరూ ఊహించరు కదా. అందువల్లే నేను మిమ్మల్ని తీసుకువచ్చాను. లేదంటే అసలు మిమ్మల్ని తీసుకువచ్చేవాడినే కాదు. నన్ను క్షమించండి. మీ మనసును కాదని బలవంతంగా మిమ్మల్ని నా తమ్ముడికిచ్చి వివాహం చెయ్యలేను. మీరు కోరుకున్న వ్యక్తితోనే మీ వివాహం జరుగుతుంది అని చెప్పి అంబాదేవిని తిరిగి సాల్వుని వద్దకు పంపించాడు భీష్ముడు. ఆ తరువాత మిగిలిన 2 రాకుమార్తెల అభిప్రాయం కూడా తెలుసుకుని వారు మనస్ఫూర్తిగా ఈ వివాహానికి ఒప్పుకోవడంతో విచిత్ర వీర్యుడికి అంబిక, అంబాలికలను ఇచ్చి ఘనంగా వివాహం జరిపిస్తారు. అయితే హస్తినాపురం నుంచి బయలుదేరిన అంబాదేవి సాల్వుడి వద్దకు వెళ్లి తనని వివాహం చేసుకోమని కోరగా, దానికి సాల్వుడు, వేరొకరు స్వయంవరంలో గెలుచుకుని వదిలేసిన స్త్రీని నేను వివాహం చేసుకోను అంటూ ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. సాల్వుడి మాటలు విని మనసు మొక్కలైన అంబాదేవి తిరిగి భీష్ముడి వద్దకు వచ్చి, నువ్వు నన్ను స్వయంవరం నుంచి తీసుకువెళ్లడం వల్లే సాల్వుడు నన్ను కాదన్నాడు. కాబట్టి ఇప్పుడు నీవే నన్ను వివాహం చేసుకోవాలి అని అడిగింది. అప్పుడు భీష్ముడు, అమ్మా, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని సమాధానమిచ్చాడు. దానికి అంబాదేవి, అయితే ఆ ప్రతిజ్ఞను మీరాల్సిన సమయం వచ్చింది. స్వయంవరం నుండి తీసుకువచ్చిన కన్యను వివాహం చేసుకోవడం కూడా నీ ధర్మమే కదా అని నిలదీసింది. దానికి భీష్ముడు, సూర్యచంద్రులు గతులు తప్పవచ్చునేమో గాని ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ మీరడు అని బలంగా చెప్పాడు. ఎంత చెప్పినా భీష్ముడు ఆమె అడిగిన దానికి ఒప్పుకోకపోయేసరికి కోపించిన అంబాదేవి సాక్షాత్తు భీష్ముడికి విద్య నేర్పిన గురువైన పరశురాముణ్ణి ఆశ్రయించింది. జరిగినదంతా ఆయనకు చెప్పి తనకు భీష్ముడికి వివాహం జరిపించమని ఆయన్ను వేడుకుంది. అయితే ఆమె చెప్పిన మాటలన్నీ విన్న పరశురాముడు, నువ్వేమీ దిగులు పడకు, నీకు తప్పక న్యాయం జరుగుతుంది. భీష్ముడు నా మాట కాదనడు. ఒకవేళ కాదంటే అతని చేత ఈ వివాహానికి ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలుసు అని చెప్పి అంబాదేవికి అభయమిచ్చాడు. ఆ తరువాత ఆమెను తీసుకుని హస్తినాపురానికి వెళ్లి అక్కడ సరస్వతీ నదీ తీరాన విడిది ఏర్పరచుకుని భీష్ముడికి కబురు పెట్టాడు. అయితే పరశురాముడి సందేశం అందిన భీష్ముడు గురువు మీద ఉన్న భక్తితో ఆ మరునాడు ఉదయమే సరస్వతీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ పరశురాముణ్ణి చూడగానే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన పాదాలకు నమస్కరించాడు. భీష్ముడి గురుభక్తికి పరశురాముడు ఎంతగానో సంతోషపడ్డాడు. అయితే సరిగ్గా అప్పుడే పక్కన ఉన్న చెట్టు చాటు నుంచి అంబాదేవి ముందుకు వచ్చి నిలబడింది. అక్కడ అంబను చూసిన భీష్ముడు ఆశ్చర్యపోయాడు. అప్పుడే పరశురాముడు భీష్ముడితో, ఈమెను స్వయంవరం నుంచి తీసుకువచ్చిన విషయం నిజమేనా అని అడిగాడు. దానికి భీష్ముడు, నిజమే గురుదేవా అని సమాధానమిచ్చాడు. మరైతే ఈ కన్యను వివాహం చేసుకో అన్నాడు పరశురాముడు. అప్పుడు భీష్ముడు పరశురాముడికి తను అంబాదేవిని స్వయంవరం నుంచి తీసుకురావడానికి గల కారణం, అలాగే తను చేసిన ప్రతిజ్ఞ గూర్చి వివరించాడు. కాని పరశురాముడు తన పట్టు విడవలేదు. నువ్వు స్వయంవరం నుంచి తీసుకువచ్చిన ఈ కన్యను వివాహమైనా చేసుకో, లేదా నాతో యుద్ధమైనా చెయ్యి అని భీష్ముడిని యుద్ధానికి ఆహ్వానించాడు. తనకు మరో దారి లేక భీష్ముడు పరశురాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. వారిద్దరి మధ్య అత్యంత ఘోర యుద్ధం జరిగింది. గురు శిష్యులిద్దరూ ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేశారు. అలా 22 రోజుల పాటు జరిగిన అతి భయంకర యుద్ధంలో చివరికి భీష్ముడు పరశురాముణ్ణి ఓడించాడు. దానితో పరశురాముడు అంబ దగ్గరకు వెళ్లి, అమ్మా, నేను నా సాయశక్తులా ప్రయత్నించాను.
కాని ధర్మం భీష్ముడి పక్షాన ఉంది. అందుకే అతడు నన్ను గెలవగలిగాడు. ఇక నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్పి పరశురాముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు అంబాదేవి భీష్ముడి దగ్గరకు వచ్చి కోపంగా అతని వైపు చూస్తూ, నీ శక్తి సామర్థ్యాలను చూసుకుని మిడిసిపడకు. నువ్వు ఏ సింహాసనం కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశావో ఆ సింహాసనమే ముళ్ళ కిరీటంలా మారి జీవితాంతం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ తండ్రి ఇచ్చిన వరమే నీకు శాపంగా మారి నీ మృత్యువు కోసం నువ్వు ఎదురు చూస్తున్న సమయంలో నీ మృత్యువునై తిరిగి వస్తాను అని శపథం చేసి అంబాదేవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత భీష్ముడు తిరిగి రాజభవనానికి వెళ్లిపోయాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. విచిత్ర వీర్యుడు ఇంద్రియ లోభం వలన తన భార్యలతో మితిమీరిన కామభోగాలు అనుభవిస్తూ క్షయవ్యాధితో మరణించాడు. ఒక్కసారిగా హస్తినాపురంలో అంధకారం అలుముకుంది. రాజులేక రాజ్యం శోకించింది. భీష్ముడు ఎవరి సంతోషం కోసం రాజ్యాధికారాన్ని వదులుకున్నాడో వారిలో ఏ ఒక్కరూ ఈ రోజు ప్రాణాలతో జీవించిలేరు. ఇదే సరైన సమయం అనుకుని శత్రురాజులు హస్తినాపురంపై దండెత్తడానికి సిద్ధపడుతున్నారు. రాజ్యం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఒకసారి సత్యవతీదేవి భీష్ముడిని కలిసి, కుమారా, నేను అడిగిన దానికి కాదనకుండా అంగీకరిస్తావా అని అడిగింది. అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి వైపు చూస్తూ, అమ్మా, మీరు నన్ను అర్థించకూడదు, ఆజ్ఞాపించాలి అని అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి, ప్రస్తుతం మన భరత వంశానికి వారసులు లేరు. రాజులేక రాజ్యం తల్లడిల్లుతోంది. మా తండ్రి గారు స్వార్థంతో నీకు దక్కవలసిన సింహాసనంపై నా పుత్రులను కూర్చోబెట్టారు. అందువల్లే ఈ రోజు రాజ్యానికి ఈ దుస్థితి సంభవించింది. నీ ఒక్కడివే ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించగల సమర్థుడవి. ఆలస్యం చెయ్యకుండా ఈ సింహాసనాన్ని అధిష్ఠించు, వివాహం చేసుకుని వంశాభివృద్ధి గావించు, ఈ రాజ్యానికి వారసులను ప్రసాదించు అని కోరింది. సత్యవతీదేవి మాటలన్నీ విన్న భీముడు, అమ్మా, ఏ ప్రతిజ్ఞ కారణంగానైతే ఈ భీష్ముడు ఇంతటి పేరు ప్రఖ్యాతలను కీర్తిని సంపాదించాడో ఆ ప్రతిజ్ఞను మీరి నేను ఎలా జీవించగలను? వ్రతభంగం కారణంగా పాపం చుట్టుకుని నాకు ముక్తి అనేదే లభించదు. సమస్త లోకానికి వెలుగుని ప్రసాదించే సూర్య భగవానుడు తన తేజస్సును కోల్పోయినా, భగభగమండే అగ్నిహోత్రుడు తన వేడిని విడిచిపెట్టినా ఈ భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞను మీరడు. కానీ ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కార మార్గం ఉంది. అదే దేవరన్యాయము అని చెప్పాడు. ఆ తరువాత ధర్మబద్ధమైన దేవరన్యాయ పద్ధతి ద్వారా మహాముని వ్యాసుని దయ వలన విచిత్ర వీర్యుని భార్యలైన అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు అను కుమారులు జన్మించారు. అలాగే అంబిక దాసి గర్భాన విదురుడు జన్మించాడు. వారి ముగ్గురిని భీష్ముడే పెంచి పెద్ద చేశాడు. వారికి యుద్ధ విద్యలలో, అస్త్రశస్త్ర ప్రయోగ ఉపసంహారాలలో శిక్షణ ఇచ్చి వారిని మహాశక్తివంతులుగా తీర్చిదిద్దాడు. వారు యుక్త వయసుకు రాగానే వారిలో పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి హస్తినాపుర మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. కాని ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అవడం చేత అతని తమ్ముడైన పాండురాజు రాజకార్యాలన్నిటినీ చూసుకునేవాడు. వారి ముగ్గురిలోకి చిన్నవాడు మరియు సజ్జనుడు అయిన విదురుడిని హస్తినాపురానికి మంత్రిగా నియమించాడు భీష్ముడు. ఆ తరువాత పాండురాజుకి అత్యంత పరాక్రమవంతులైన 5 పుత్రులు జన్మించగా ధృతరాష్ట్రునికి పరమేశ్వరుని అనుగ్రహం వలన 100 మంది కుమారులు, 1 కుమార్తె జన్మించారు. కాలక్రమేణా పాండురాజు పుత్రులు పాండవులుగా, ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులుగా ప్రసిద్ధికెక్కారు. పాండవులు ధర్మానికి ప్రతీకలైతే కౌరవులు అధర్మానికి ప్రతిరూపాలుగా నిలిచారు. 2 కత్తులు ఒకే వరలో ఇమడనట్టుగానే మంచి చెడులు కూడా ఒకదానితో మరొకటి కలిసి ఉండలేవు. అందువల్ల పాండవులకు కౌరవులకు మధ్య మెల్లగా వైరం ఏర్పడింది. హస్తినాపురానికి తరువాతి వారసుడు పాండవుల అగ్రరాజు ధర్మరాజా లేక కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడా అని అనుక్షణం ఘర్షణ జరిగేది. భీష్ముడికి మాత్రం పాండవుల అగ్రజుడైన ధర్మరాజే హస్తినాపురాన్ని సమర్థవంతంగా పరిపాలించగలడని, అతని పాలనలో రాజ్యం ధర్మ మార్గంలో నడవగలదని నమ్మాడు. ప్రజలు కూడా ధర్మరాజే తమకు రాజు కావాలని ఆశించారు. కాని కొన్ని అనుకోని పరిస్థితుల వలన హస్తినాపురంలో సగభాగమైన ఖాండవ ప్రస్థానికి ధర్మరాజుని రాజుని చేసి మిగిలిన భాగమైన హస్తినాపురానికి దుర్యోధనుడిని యువరాజుగా చేశారు. అయినా దుర్యోధనుడికి మనసు శాంతించలేదు. ఎన్నో దుర్మార్గాలు, కపట పన్నాగాలతో పాండవులను ఎన్నో విధాలుగా కష్టాల పాలు చేశాడు. అలా 2 పక్షాల మధ్య ఉన్న వైరం చిలికి చిలికి పెద్ద గాలివానలా
మారి కురుక్షేత్రమనే ఒక ప్రళయాంతక యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో భూమండలంలోని రాజులందరూ పాల్గొన్నారు. కొంతమంది రాజులు పాండవులకు మద్దతు ఇవ్వగా మరికొంతమంది రాజులు కౌరవుల పక్షాన చేరారు. అప్పటికి భీష్ముని వయసు 200 సంవత్సరాలకు పైబడింది. అతని శరీరాన్ని వృద్ధాప్యం ఆవహించింది. అతని జుట్టు పండిపోయింది. చర్మమంతా ముడతలతో నిండిపోయింది. విధి విలాసం తన ముందే తన యావజ్జీవితం కష్టపడి ఇటుక పేర్చి నిర్మించిన మహా సామ్రాజ్యం కూలిపోతుంటే నిస్సహాయుడై చూస్తూ కుమిలిపోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు. తన జీవితంలోని ప్రతి క్షణం హస్తినాపుర శ్రేయస్సు గురించే ఆలోచించాడు. ఆ రాజ్య భవిష్యత్తు కోసమే ఎన్నో త్యాగాలు చేశాడు. ఆ సింహాసనంపై ధర్మాన్ని స్థాపించడం కోసం అనుక్షణం ఘర్షణను ఎదుర్కొన్నాడు. ఆ రోజు అంబ పలికినట్టుగానే అతడు తన జీవితంలో ఏ రోజు కూడా మనశ్శాంతిగా నిద్రపోలేదు. చివరికి తన మనవళ్లు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటుంటే చూసే దుస్థితి సంభవించింది. అయినా కూడా భీష్ముడు తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అతడి శరీరంలోని శక్తి అణువంతైనా తగ్గలేదు. సాక్షాత్తు పరమశివుడితోనే యుద్ధం చేసి ఓడించిన శౌర్యం తనది. దేవదానవులు ఒక్కటై వచ్చినా ఒంటరిగా వారందరినీ ఎదిరించగల పరాక్రమం అతనిది. ప్రస్తుతం తన మనసులో ఉన్న కోరిక ఒక్కటే, హస్తినాపురంలో ధర్మాన్ని స్థాపించి ఆనందంగా తన శరీరాన్ని వదలడమే. అయితే మరోపక్క భీష్ముని మృత్యువునై తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిన అంబాదేవి పగతో రగిలిపోతోంది. ఆమెకు ప్రస్తుతం తన జీవితంపై ఎటువంటి కోరికగాని ఆశగాని లేదు. ఆమె లక్ష్యమల్లా భీష్ముడి మరణం మాత్రమే. ఎలాగైనా భీష్ముడి అంతు చూడాలని భావించి మొదట సుబ్రహ్మణ్య స్వామి కోసమై ఘోర తపస్సు ఆచరించింది. ఆమె తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన సుబ్రహ్మణ్యుడు ఆమెకు ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు అంబాదేవి, స్వామి, నన్ను స్వయంవరం నుంచి బలవంతంగా తీసుకువచ్చి నన్ను నా ప్రేమకు దూరం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ భీష్ముడి చావు నా కల్లారా చూడాలి అని కోరింది. దానికి సుబ్రహ్మణ్య స్వామి, అంబా, భీష్ముడు ఇచ్ఛామృత్యువు వరం కలిగినవాడు, మహాశక్తి సంపన్నుడు, అన్నిటికీ మించి ధర్మపరుడు. అతన్ని చంపగల వీరుడు ఈ భూమి మీద లేడు. కాని నేను నీకు ఒక పుష్పమాల ఇస్తాను. ఆ మాలను ఎవరు తన మెడలో ధరించి భీష్ముడితో యుద్ధం చేస్తారో అతడి చేతిలో భీష్ముడు మరణిస్తాడు అని చెప్పాడు. అప్పుడు అంబాదేవి, అలాగే ప్రభు అంటూ తన 2 చేతులను ముందుకు చాచింది. అప్పుడు ఆమె చేతిలో ఒక పుష్పమాల ప్రత్యక్షమయ్యింది. సుబ్రహ్మణ్య స్వామి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత అంబాదేవి ఆ పుష్పమాల పట్టుకొని ప్రతి రాజ్యానికి వెళ్లి తన చేతిలోని మాల ధరించి భీష్ముడితో యుద్ధం చెయ్యమని ఆ దేశ రాజులను అడిగింది. కాని భీష్ముడికి భయపడి ఎవరూ దానికి ఒప్పుకోలేదు. దానితో పాంచాల భూపతి ద్రుపదుడికి భీష్మునిపై కోపం ఉందని తెలుసుకుని అతని దగ్గరకు వెళ్లి, మహారాజా, మీరు భీష్ముడిపై అంతులేని పగతో రగిలిపోతున్నారని నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పింది వినండి. నా చేతిలోని ఈ పుష్పమాల భీష్ముడి పాలిట యమపాశం వంటిది. దీనిని ధరించి ఆ గంగేయుని అంతు చూడండి అని చెప్పింది. కాని ద్రుపదుడు దానికి నిరాకరించాడు. విసుగు చెందిన అంబాదేవి తన చేతిలోని ఆ పుష్పమాలను విసిరిగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తను విసిరిన ఆ పుష్పమాల ద్రుపదుడి రాజద్వారం మీద పడింది. ఆ తరువాత అంబాదేవి శివుడి కోసం తపస్సు చేసింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు అంబాదేవి, నేను భీష్ముణ్ణి చంపే వరం ప్రసాదించండి అని కోరుకుంది. దానికి శివుడు తదాస్తు అని అన్నాడు. కాని అంబాదేవి అంతటితో ఊరుకోలేదు. అది ఎలా జరుగుతుంది ప్రభు అని అడిగింది. దానికి శివుడు, అంబా, నీ కోరిక ఈ జన్మలో నెరవేరదు. నువ్వు మరుజన్మలో ద్రుపద భూపతికి పుత్రికగా జన్మిస్తావు. ఆ తరువాత పురుషుడిగా రూపాంతరం చెందుతావు. నీ కారణంగానే భీష్ముడు మరణిస్తాడు అని చెప్పి శివుడు అదృశ్యమయ్యాడు. అయితే అప్పుడు అంబాదేవి తన మనసులో భీష్ముడి మరణాన్ని చూడని ఈ జన్మ వ్యర్థం అని అనుకుని పక్కనే ఒక చితి రగిలించి, నేను భీష్ముడిని చంపుతాను అనుకుంటూ ఆ చితి మంటల్లోకి దూకి సజీవదహనమయ్యింది. అయితే సరిగ్గా అప్పుడే ద్రుపదుడు భీష్మునిపై పగ తీర్చుకోవడానికి అతనిని సంహరించే పుత్రుని కోసం పరమశివునికై హోమం చేస్తున్నాడు. ఒక్కసారిగా ఆ హోమగుండం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ద్రుపదుడు భీష్ముని చంపగల కుమారుడిని ప్రసాదించండి అని ఈశ్వరుడిని వేడుకున్నాడు. దానికి శివుడు, మహారాజా, మీకు ఒక కుమార్తె జన్మిస్తుంది. కాని పెరిగే కొద్దీ ఆమె
కొడుకుగా మారి యుద్ధభూమిలో భీష్ముడిని సంహరిస్తాడు అని వరమిచ్చి శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత కొంతకాలానికి ద్రుపదుని భార్య గర్భం దాల్చింది. ఆమె గర్భాన ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆ బిడ్డ మరెవరో కాదు, భీష్ముని చావునే తన జీవితాశయంగా చేసుకుని పరమేశ్వరుని వరప్రభావం వల్ల మళ్లీ జన్మనెత్తిన అంబాదేవి. ద్రుపదుడు ఆ బిడ్డకు శిఖండి అని పేరు పెట్టాడు. చిన్నప్పటి నుంచి శిఖండిని ఆడబిడ్డలా కాకుండా మగవాడిలా పెంచి పెద్ద చేశారు. ద్రోణాచార్యుడి వద్ద శిష్యరేకం చేసి యుద్ధ విద్యలలో అపార ప్రావీణ్యాన్ని సంపాదించిన శిఖండి తిరిగి పాంచాల నగరం చేరుకుని ద్రుపదుని రాజద్వారం మీద పడి ఉన్న పుష్పమాలను తీసి తన మెడలో వేసుకుని పాండవులకి కౌరవులకి మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన యుద్ధం చెయ్యడానికి బయలుదేరింది. అయితే హస్తినాపురంలో దుర్యోధనుడు ఒక మహాకూటమిని ఏర్పాటు చేసి తన దేశ మంత్రులను, సామంతరాజులను, యోధానుయోధులను సమావేశపరిచి ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శల్యుడు వంటి 11 మంది మహావీరులను తన పక్షాన ఉన్న 11 అక్షౌహిణుల సైన్యానికి అధిపతులుగా నియమించాడు. ఆ తరువాత అదే సభలో ఉన్న భీష్ముడి వైపు చూస్తూ దుర్యోధనుడు, పితామహ, తమరు అస్త్ర శస్త్ర ప్రయోగ ఉపసంహారాలలో ప్రావీణ్యులు, దివ్యాస్త్ర సంపన్నులు, సాక్షాత్తు పరమశివుడితోనే యుద్ధం చేసిన మహావీరులు. అసామాన్యమైన ఈ 11 అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్క తాటిపై నడిపించగల సమర్థులు మీరొక్కరే. కాబట్టి ఈ కౌరవ సైన్యానికి సేనాధిపత్యం వహించి ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో మాకు విజయం చేకూర్చండి అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు, సుయోధన, నాకు మీరు పాండవ కుమారులు ఇరువురు సమానులే. కాని నేను మీ ఆశ్రయంలో ఉంటున్నాను కాబట్టి మీ పక్షాన యుద్ధం చేస్తాను. నాకు ఎదురుగా ఎంతమంది వచ్చినా చంపగలను. కాని పాండవులను చంపడానికి నాకు మనసు రాదు. పాండవులు కూడా నా మీద శస్త్రం ఎక్కుపెట్టరు. నీవనుకున్నట్టే కానివ్వు, అప్పటికి ఏం జరగాలో అదే జరుగుతుంది అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, పితామహ, మన సైన్యంలోనూ ఎదుటి సైన్యంలోనూ ఉన్న వీరుల శక్తి సామర్థ్యాల గూర్చి తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇరుపక్షాలలో వీరుల శక్తి సామర్థ్యాల గూర్చి వివరించి ఆఖరున కర్ణుడి వైపు చూస్తూ, సహజ సిద్ధంగా వచ్చిన కవచ కుండలాలను దానం ఇవ్వడం వల్ల ఇతడి శక్తి సన్నగిల్లింది. పరశురాముడి శాపం వలన ఇతడు నేర్చుకున్న విద్య నాశనమయ్యింది. అందువల్ల కర్ణుడు అర్ధరథుడు. యుద్ధంలో కర్ణుడు అర్జునుణ్ణి గెలవలేడు అని అన్నాడు. భీష్ముడి మాటలకు కోపించిన కర్ణుడు, పితామహ, మీరు నా గురించి ఇలా మాట్లాడటం సరికాదు. నా మీద ద్వేషంతోనే మీరు ఇలా అంటున్నారు అని చెప్పి దుర్యోధనుడి వైపు చూస్తూ, మిత్రమా, కార్యం చెడిపోయింది. నాయకుడనేవాడు తన సైన్యంలోని వీరులను ఉత్సాహపరిచి యుద్ధానికి సిద్ధం చెయ్యాలే గాని ఇలా వీరి బలం ఇంత, వీరి బలం అంతా అని నిరుత్సాహపరచకూడదు. ఈయన వయసు మీద పడి ఇలా మాట్లాడుతున్నాడు. భీష్ముడు రణరంగంలో ఉండగా నేను యుద్ధభూమిలో అడుగు పెట్టను. ఎప్పుడు భీష్ముడు కుప్పకూలుతాడో అప్పుడు నేను ధనస్సు పట్టుకొని యుద్ధానికి వస్తాను అని అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు, ఏమిటి, నేను ముసలివాడినా? నా అస్త్రశస్త్ర విద్య ఏ పాటిదో ఒక్కసారి వెళ్లి నీ గురువు పరశురాముణ్ణి అడుగు, చెబుతాడు. నన్ను ఎదిరించిన రాజుల పరిస్థితి ఏమైందో ఈ జగత్తుకు తెలుసు. అయినా నా గురించి నేను చెప్పడమెందుకు? నా ముసలితనమా లేక నీ పరుచుతనమా రేపు యుద్ధభూమిలో తెలుస్తుందిలే అని అన్నాడు. అయితే నిజానికి భీష్ముడు కర్ణుడిని అలా నిందించడానికి కారణం కర్ణుడు కుంతీదేవి ప్రథమ పుత్రుడని భీష్ముడికి తెలుసు. తన పుత్రులు ఒకరితో ఒకరు యుద్ధం చెయ్యడం వల్ల కుంతీదేవికి కలిగే బాధను నివారించడానికే భీష్ముడు తన కఠినమైన మాటలతో కర్ణుడికి పౌరుషం తెప్పించి అతడిని యుద్ధం నుంచి తప్పించాడు. మరునాడు ఉదయం యుద్ధం ప్రారంభమయ్యింది. ఆకాశాన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అటు పాండవులు ఇటు కౌరవులు ఇరు పక్షాల వారు వారి ప్రచండ సైన్యంతో కురుక్షేత్రం చేరుకున్నారు. అశ్వగజ దళాలతో, కొన్ని వేల రథాలతో లక్షల మంది సైన్యం యుద్ధభూమి అంతటా ఆవరించగా అది చూడడానికి పొట్టపై గుమికూడిన చీమల గుంపుని తలపిస్తోంది జనసందోహం. శంఖములు, దుందుబులు, మంగళ వాయిద్యాలతో యుద్ధభూమి అంతా మారుమ్రోగుతోంది. పాండవ సైన్యానికి దుష్టద్యుమ్నుడు సర్వ సైన్యాధ్యక్షం వహించగా కౌరవ సైన్యానికి నాయకుడిగా సువర్ణ తాళ కేతనముతో భీష్ముడు రథంపై దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వేటకు వెళ్లే ముందు గర్జించే సింహంలా
భీష్ముడు కనుచూపు మేర వరకు ఆక్రమించి ఉన్న తన సైన్యాన్ని చూస్తూ, మహావీరులారా, క్షత్రియులకు యుద్ధ సమయంలో స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరచుకుని ఉంటాయి. ఇంతకు ముందు ఎందరో మహానుభావులు యుద్ధంలో మరణించి ఆ స్వర్గద్వారాల వెంట నడిచారు. మీరందరూ కూడా ఆ మార్గాన నడవడానికి సిద్ధంగా ఉండాలి. క్షత్రియ వీరులకు ఇంట్లో ఉండి రోగాల బారిన పడి చావటం కంటే పాపం వేరొకటి ఉంటుందా? క్షత్రియులకు రణరంగంలో పోరాటం ఒక పెన్నిది వంటిది అంటూ సైనికులను ఉత్సాహపరిచాడు. భీష్ముడి మాటలు విన్న సైనికులు వారి గొంతుని రెట్టింపు చేసి, మేము మీ వెంట ఉంటాం, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాం అంటూ జయధ్వానాలు చేశారు. ఇటు ధర్మరాజు కూడా తన మాటలతో సైనికులకు ప్రేరణ కలిగించి సైన్యాన్ని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం చేశాడు. యుద్ధ ప్రారంభానికి సూచనగా రంగభూమి అంతా వినిపించేలా 2 సైన్యాలలోనూ ఢంకాలు మోగాయి. అయితే ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ధర్మరాజు తన ఆయుధాలను రథంలో విడిచిపెట్టి కవచాన్ని విప్పి రథంపై నుంచి కిందకు దిగి చేతులు కట్టుకొని ఒంటరిగా కౌరవ సేన వైపు నడిచాడు. అది చూసి పాండవులకు, పాండవ పక్షంలోని వారికి ధర్మరాజు ఎందుకు ఇలా వెళుతున్నాడో అర్థం కాక ఆందోళన చెందారు. కౌరవ సైన్యంలో వారైతే ధర్మరాజు భయపడ్డాడు అని అపహాస్యం చేశారు. అయితే అప్పుడు ధర్మరాజు కౌరవ పక్షంలోని భీష్ముడి రథం వద్దకు వెళ్లి తన 2 చేతులను జోడించి ఆయనకు ప్రణామం చేసి, మహానుభావ, నీకు ఎదురు నిలిచి యుద్ధం చేసే దుస్థితి దాపురించినందుకు చింతిస్తున్నాను. ముందుగా మిమ్మల్ని కలిసి మీ ఆజ్ఞను తీసుకోవడానికి వచ్చాను. యుద్ధం చెయ్యడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీ దీవెనలు తీసుకుని వెళ్తే నేను శత్రువులను గెలవగలను అన్నాడు. ధర్మరాజు మాటలకు సంతోషించిన భీష్ముడు, ధర్మజ, ఈ సమయంలో నీ రాక అత్యంత సముచితమైనది. నీవు కనుక ఇలా రాకపోయినట్టయితే కోపం వచ్చి ఉండేది. నీవు వచ్చావు, నీకు అంతా మేలు జరుగుతుంది. ఏదైనా వరం కోరుకో, నీ పక్షాన యుద్ధం చెయ్యడం తప్ప అని అన్నాడు. దానికి ధర్మరాజు, పితామహ, మీతో యుద్ధం చేసి గెలిచే ఉపాయం చెప్పండి అని అడిగాడు. దానికి భీష్ముడు చిన్నగా అంటూ నవ్వి, యుద్ధంలో నన్ను ఎదిరించి గెలవడం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు పుత్రా అని సమాధానమిచ్చాడు. అందుకే కదా తాత మిమ్మల్ని ప్రార్థించేది అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు, నా చేతిలో ఆయుధం కింద పడితే గాని నన్ను వధించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పటికి ఇది మాత్రమే చెప్పగలను. ఇంకా వివరంగా చెప్పడానికి ఇది తగిన సమయం కాదు పుత్రా. మనం మళ్లీ కలిసినప్పుడు నీ మనోరథాన్ని నెరవేరుస్తాను అని అన్నాడు. దానికి ధర్మరాజు, అనుజ్ఞ ఇవ్వండి అని మరొకసారి ప్రణామం చేసి తిరిగి తన సైన్యం వద్దకు చేరుకుని రథాన్ని అధిరోహించి కవచాన్ని ధరించి ఆయుధం చేపట్టి తన సైన్యాన్ని ఉద్దేశిస్తూ, దాడి చెయ్యండి అని గట్టిగా అరిచాడు. భీష్ముడు కూడా తన గొంతును 10 చేసి, దాడి చెయ్యండి అంటూ తన సైన్యానికి పిలుపునిచ్చాడు. యుద్ధం మొదలయ్యింది. అటు పాండవసేన, ఇటు కౌరవసేన ఒక్కసారిగా కదలి ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఆ 2 ప్రచండ సైన్యాల తాకిడికి రణరంగమంతా హోరెత్తిపోయింది. భూమి మీద ఉన్న ధూళి ఆకాశానికి ఎగసి మంచు తుఫాను కమ్మినట్టుగా యుద్ధ భూమిని కమ్మేసింది. 2 సైన్యాలు బాణాలతోనూ కత్తులతోనూ యుద్ధం చేస్తూ ఒకదాని మీద ఒకటి విరుచుకుపడుతున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఒకదానితో ఒకటి గుద్దుకొని అతి భీకరంగా యుద్ధం చేస్తున్నాయి. గజారోహకులు అది ఇది అని చూడకుండా విచక్షణారహితంగా అందరినీ తొక్కుకుంటూ యుద్ధభూమి అంతా వీరవిహారం చేస్తున్నారు. మందర పర్వతంతో చిలికినప్పుడు పాలసముద్రం ఎలా అయితే అల్లకల్లోలమైందో అలా ఉంది యుద్ధభూమి పరిస్థితి. ఏనుగుల అరుపులు, గుర్రాల గర్జనలు, దివ్యాస్త్రాల విస్ఫోటనాలతో యుద్ధభూమి అంతా మారుమోగుతోంది. అయితే వీటికి మించిన శబ్దంతో సింహనాదం చేస్తూ భీముడు మదించిన ఏనుగుల కౌరవసేనపై పడి చీల్చి చెండాడుతున్నాడు. భీముడి దాటికి తట్టుకోలేక కౌరవ సైన్యం అంతా వెనక్కు తిరిగి పారిపోతోంది. అప్పుడు అక్కడ చెలరేగిన ధూళి మధ్య నుంచి సువర్ణ తాళ కేతనముతో ఒక రథం ముందుకు వచ్చి ఆగింది. అది చూసిన కౌరవసేన ఒక్కసారిగా తిరిగి ధైర్యం పుంజుకుంది. ఎందుకంటే ఆ రథంపై ఉన్నది అతిరథులలో కల్లా శ్రేష్ఠుడు, అపార దివ్యాస్త్ర సంపన్నుడు, మహామహితాత్ముడు భీష్ముడు. భీష్ముడు తన ధనస్సును భీముడి మీదకు ఎక్కుబెట్టి ఒక్క బాణంతో అతడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దానితో భీముడు పక్కనే ఉన్న గదను అందుకొని రథం మీద నుంచి కిందికి దూకాడు.
కాని అంతలోనే అశ్వత్థామ అక్కడికి చేరుకుని భీముడికి అడ్డుగా నిలచి అతడితో యుద్ధానికి దిగాడు. దాంతో సమస్త పాండవ సైన్యం ఒక్కసారిగా భీష్ముని మీదకు దూకింది. అప్పుడు భీష్ముడు వారిని చూసి అంటూ చిరునవ్వుతో మండు టెండలో అడవిని కాల్చే కార్చిచ్చులా వారిపై విరుచుకుపడ్డాడు. కేకయ, చేది, పాంచాల సైన్యాలు యావత్తూ భీష్ముడి పరాక్రమానికి తట్టుకోలేక పక్కకు తప్పుకున్నాయి. అశ్వగజ దళాలను అల్లకల్లోలం చేసేశాడు. రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ యుద్ధభూమి అంతటా తానే కనిపించి యుద్ధం చేస్తున్నాడు. శత్రు సైన్యాన్ని చిందరవందర చేస్తున్నాడు. పాండవసేనలో ఎక్కడ చూసినా తెగిపడిన తలకాయలు, కూలిన మొండాలు, మొక్కలైన బాణాలు, తునాతునకలైన జెండాలే కనిపిస్తున్నాయి. రక్తం ఏరులై పారుతోంది. పాండవసేనలో భీష్ముడిని ఎదుర్కొనే వీరుడే లేకపోయాడు. అయితే ఇంతలో ఎక్కడి నుండో ఒక బాణం అత్యంత వేగంగా వచ్చి భీష్ముడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టింది. అది చూసి వెంటనే భీష్ముడు ఆ బాణం వచ్చిన దిక్కువైపు చూశాడు. అక్కడ తెల్లటి గుర్రాలు ఉన్న బంగారు రంగు రథాన్ని ముందుకు ఉరికిస్తూ అభిమన్యుడు అక్కడికి వచ్చాడు. అది చూసిన దుర్యోధనుడు చెయ్యి పైకెత్తి తన పక్షంలోని వీరులైన దూర్ముఖుడు, శల్యుడు, కృతవర్మ, కృపాచార్యులను అభిమన్యుడి మీదకు వెళ్లమని సూచించాడు. దుర్యోధనుడి ఆదేశంతో వారందరూ ఒక్కసారిగా అభిమన్యుడిపై బాణాల వర్షం కురిపించారు. కాని అభిమన్యుడు ఆ బాణాలను మధ్యలోనే తుంచి కళ్ళు మూసి తెరిచేలోగా 5 బాణాలతో శల్యుడి గుండెలపై కొట్టాడు. మరొక బాణంతో కృతవర్మ ధనస్సును విరగ్గొట్టాడు. ఒక వెడల్పాటి బాణం వేసి దుర్ముఖుడి సారథి తల తెగ్గొట్టాడు. 4 బాణాలతో కృపాచార్యుని గుర్రాలను కూల్చేశాడు. తన మనువడి అద్భుత పరాక్రమాన్ని చూసి మురిసిపోయిన భీష్ముడు తన మనసులో బలి, ధనుర్విద్యలో వీడు అర్జునుణ్ణి మరిపిస్తున్నాడు. ఆ మాటకొస్తే అర్జునుడి కంటే ఇతడే ఒకంత హెచ్చు అనుకున్నాడు. అలా అనుకుంటూనే అభిమన్యుడిపై 6 బాణాలు వేసి అతడి రథంపై ఎగురుతున్న జెండాను తెగ్గొట్టాడు. అభిమన్యుడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దానితో అభిమన్యుడు వెంటనే ఇంకొక ధనస్సును అందుకుని భీష్ముడితో యుద్ధానికి దిగాడు. అంతలో ఇంతకు ముందు అభిమన్యుడి చేతిలో దెబ్బతిన్న కృతవర్మ మిగిలిన వీరులు మళ్లీ తిరిగి అభిమన్యుడితో కలబడ్డారు. కాని భీష్ముడికి తన మనువడితో యుద్ధం చెయ్యడం ఇష్టం లేక తన రథాన్ని పాండవసేన మీదకు మళ్లించాడు. గొర్రెల మందపై పెద్ద పులి పడ్డట్టు పాండవసేనపై విరుచుకుపడ్డాడు భీష్ముడు. బాణాల మీద బాణాలను కుమ్మరించి పాండవ సైన్యాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాడు. రథాలు, గుర్రాలు, ఏనుగులను కుప్పలు కుప్పలుగా కూలగొడుతున్నాడు. రణభూమిలో ఎక్కడ చూసినా భీష్ముడి రథమే దర్శనమిస్తోంది. దిక్కు మొక్కు లేనట్టు విలవిలలాడిపోతోంది పాండవసేన. భీష్ముడి ప్రతాపాగ్ని ముందు ఏ ఒక్కరూ ఎదురు నిలవలేకపోయారు. ఏం చెయ్యాలో తోచక దూరంగా నిలబడి చూస్తుండిపోయారు పాండవులు. సూర్యుడు అస్తమించాడు. ఆ రోజుకి యుద్ధం ముగిసింది. కౌరవ పక్షంలో విజయ ఢంకాలు మోగాయి. పాండవ పక్షం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ విధంగానే భీష్ముడు ప్రతిరోజు యుద్ధంలో ప్రళయకాల రుద్రుని వలె ప్రజ్వరిల్లి పాండవ సేనను నాశనం చేస్తున్నాడు. భీష్ముని రథం అటువైపు వస్తోందంటేనే సైనికులు భయపడి అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. పాండవులు భీష్ముడిని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాని భీష్ముడిని యుద్ధంలో జయించలేకపోయారు. సూర్యుడి ముందు వెలిగించిన చిరు దివ్వెలా కనుమరుగైపోయింది వారి ప్రతాపం. రోజు రోజుకి పాండవ సైన్యం క్షీణించిపోతోంది. వారి కంటి మీద కునుకు నిలవడం లేదు. అయితే రణరంగంలో ఎంత యుద్ధమైతే జరుగుతోందో అంతకు మించిన యుద్ధం భీష్ముడి హృదయంలో జరుగుతోంది. తను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పోషించిన సొంత మనవళ్లపైనే ఆయుధం ఎత్తవలసి వచ్చినందుకు కుమిలిపోతున్నాడు. వారి శరీరంపై తగిలే ప్రతి గాయం భీష్ముని హృదయానికి తగులుతోంది. యుద్ధంలో తన చేతుల మీదుగా 1000 మంది సైనికులు హతులవుతున్నారని చిత్రవద అనుభవిస్తున్నాడు. తన యావత్ జీవితం పడిన సంఘర్షణలకు విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని తన మృత్యువుకై ఎదురుచూస్తున్నాడు. అయినా కూడా తన కర్తవ్యాన్ని విడువలేదు. చేస్తున్న పనికి మనసు ఒప్పుకోకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎటువంటి రాగద్వేషాలు లేని బండరాయిలా మారి రణరంగంలో యుద్ధం చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా ఒక పక్క నుండి దుర్యోధనుడు, మీరు కావాలనే మీ పూర్తి శక్తితో యుద్ధం చెయ్యడం లేదు కదా, మీరు తలుచుకుంటే ఈ పాటికి పాండవులను చంపి మన పక్షానికి విజయం చేకూర్చేవారు, కాని మీరు పక్షపాతంతోనే ఇలా చేస్తున్నారు అంటూ సూదుల వంటి మాటలతో భీష్ముడిని చిత్రవద చేస్తున్నాడు. అలా 8 రోజులు గడిచింది.
8వ రోజు యుద్ధం పూర్తయిన తరువాత దుర్యోధనుడు తన శిబిరానికి కూడా పోకుండా తన తమ్ముడు దుశ్శాసనుణ్ణి శకునిని తీసుకుని సరాసరి కర్ణుడి వద్దకు వెళ్లి, మిత్రమా కర్ణ, తాత భీష్ముడు, గురుదేవులు ద్రోణుడు, కృపుడు పక్షపాతం చూపిస్తున్నారు. వారు పాండవులను చంపడానికి వెనకాడుతున్నారు. పాండవులు బ్రతికి ఉన్నంత వరకు మనకు విజయం చేకూరదు. ఇప్పుడు మనమేం చెయ్యాలి అని మొరపెట్టుకున్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న కర్ణుడు, మిత్రమా, నువ్వేమీ దిగులు పడకు. ఈ కర్ణుడు ఉన్నంత వరకు నీకు ఓటమి రాదు. వెంటనే నువ్వు వెళ్లి భీష్ముడిని యుద్ధం నుంచి తప్పుకోమని చెప్పు. నేను రణరంగంలోకి ప్రవేశించి ఆ పాండవుల మదం అనుస్తాను అని చెప్పాడు. కర్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు భీష్ముని వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి పక్కనే ఉన్న ఆసనంపై కూర్చున్నాడు. పితామహ, నేను మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని పాండవులతో యుద్ధానికి దిగాను. కానీ ఇప్పుడు అసలు మీరు ఎవరి వైపు యుద్ధం చేస్తున్నారా అని నాకు సందేహం కలుగుతోంది. యుద్ధంలో దేవదానవులు సైతం మిమ్మల్ని గెలవలేరని అంటారు. కానీ గత 8 రోజులుగా మీరు పాండవులతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ వారిలో ఒక్కరిని కూడా మీరు చంపలేదు. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీరు రణరంగం నుంచి విరమించి యుద్ధం చేసే అవకాశాన్ని కర్ణుడికి ఇవ్వండి అని ప్రార్థించాడు. దుర్యోధనుడి మాటలు శూలాల్లా భీష్ముడి గుండెల్లో దిగబడ్డాయి. అతడి మనసు బాధతో బరువెక్కిపోయింది. కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత గాఢంగా నిట్టూర్చి, సుయోధన, నీకోసం నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా యావత్ శక్తిని ఉపయోగించి యుద్ధం చేస్తున్నాను. అయినా కూడా నీ నుంచి ఇటువంటి దుర్భరమైన మాటలు వినవలసిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఇలా మాట్లాడటం సమంజసమా? పాండవులను అంత తేలికగా జయించడానికి వారేమైనా సామాన్యులా? నువ్వు అంత వీరుడవే అయితే యుద్ధరంగంలో నీ ప్రతాపమేమిటో చూపించు. అంతేగాని అర్ధరాత్రి వచ్చి ఇలా నన్ను బాధించడం వల్ల నీకు ఏమొస్తుంది? ఈ 8 రోజులు నేను ఎలా యుద్ధం చేశానన్నది నువ్వు చూడలేదా? నా రథం చూసి పారిపోని వీరుడు ఉన్నాడా? ఇన్ని మాటలెందుకు గాని ఈ భీష్ముడి ప్రతాపమేమిటో రేపు యుద్ధభూమిలో చూస్తావులే. ఇక వెళ్ళు అని అన్నాడు. భీష్ముని మాటలకు దుర్యోధనుడు మనసులోనే సంతోషించి తిరిగి తన నివాసానికి వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం పాండవ కౌరవ 2 సేనలు యుద్ధభూమిలో నిలిచాయి. సమస్త కౌరవ సైన్యానికి రక్షణగా స్వయానా భీష్ముడే తన రథంపై వారి ముందు నిలిచాడు. పోరు మొదలయ్యింది. దూదికి అంటుకున్న నిప్పురవ్వల భీష్ముడు ఒక్కసారిగా పాండవ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు. రధికులను, అశ్వికులను, గజబలమును దొరికిన వారిని దొరికినట్లు చంపుతున్నాడు. తన బాణ పరంపరతో, అస్త్రశస్త్ర ప్రయోగాలతో శత్రువుల శరీరాలను చీల్చి చెండాడుతున్నాడు. తన రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో నడుపుతూ యుద్ధభూమిలో వీర విహారం చేస్తున్నాడు. ఎటు చూసినా ఏనుగులు, గుర్రాల కలేబరాలతో యుద్ధభూమి అంతా నిండిపోయింది. సైనికుల శవాలు కుప్పలు తెప్పలుగా నేలరాలుతున్నాయి. భీష్ముని ధాటికి పాండవ సేన అస్తవ్యస్తమైంది. పాండవులందరూ విస్తుపోయి అలా చూస్తుండిపోయారు. ఆ రోజు భీష్ముడిని చూస్తుంటే స్వయానా యమధర్మరాజే యుద్ధభూమిలో నిలుచున్నట్టుంది. భీష్ముడి వీరత్వాన్ని చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఈ రోజు భీష్ముడు అత్యంత పరాక్రమంతో పాండవ సేనలను సమూలంగా నాశనం చేస్తున్నాడు. ఇతడిని ఇలాగే వదిలేస్తే ఈ రోజు ఈ యుద్ధాన్ని ముగించేటట్టు ఉన్నాడు. భీష్ముడిని ఎదుర్కోవడం నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వెంటనే అతడి పరాక్రమానికి అడ్డుకట్టవేయి అని హెచ్చరించాడు. కృష్ణుడి ఆదేశానుసారం అర్జునుడు వెనక్కి పారిపోతున్న తన సైన్యాన్ని గొంతెత్తి పిలిచాడు. మహావీరులారా, పారిపోకండి, ధైర్యంగా పోరాడండి. మీకు తోడుగా ఈ అర్జునుడు ఉన్నాడు. మనందరం కలిసి భీష్ముడిని ఎదుర్కొందాం అని వారికి ధైర్యం చెప్పి తన రథాన్ని భీష్ముడి వద్దకు తీసుకువెళ్లి నిలిపాడు. అర్జునుడి మాటలు విని ధైర్యం తెచ్చుకున్న పాండవ సేన తిరిగి భీష్ముని మీదకు యుద్ధానికి వచ్చింది. ఒకవైపు తనకు విద్య నేర్పిన పరశురాముడినే ఓడించిన భీష్ముడు, మరోవైపు సాక్షాత్తు పరమశివుడితోనే యుద్ధం చేసి మెప్పించిన అర్జునుడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం మొదలైంది. అర్జునుడు తన ధనస్సును భీష్ముని మీదకు ఎక్కుపెట్టి తాచుపాముల్లాంటి బాణాలను అతడి మీదకు వదిలాడు. అయితే భీష్ముడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి 5 పదునైన బాణాలతో అర్జునుడి శరీరంపై కొట్టాడు. అర్జునుడి శరీరం రక్తసిక్తమైంది. భీష్ముడు మళ్లీ పాండవ సైన్యంపై పడి వారిని తరిమి తరిమి కొడుతున్నాడు. అది చూసి అర్జునుడు అవమాన భారంతో కృంగిపోయాడు. అయితే అంతలోనే పౌరుషం తెచ్చుకుని వాడి బాణాలను ప్రయోగించి భీష్ముడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు.
భీష్ముడు మరొక ధనస్సును పుచ్చుకున్నాడు. కాని అర్జునుడు ఆ ధనస్సుని కూడా విరగ్గొట్టాడు. అది చూసి భీష్ముడు, ఔరా ఇంద్రుడి కొడుకా అంటూ తన మనవడి అస్త్ర విన్యాసాన్ని మెచ్చుకుని వెంటనే మరొక విల్లును అందుకొని పాండవసేనను శరవర్షంతో ముంచెత్తాడు. అర్జునుడి శరీరమంతా తూట్లు పడేటట్టు కొట్టాడు. భీష్ముని అస్త్ర శస్త్రాల దాటికి తట్టుకోలేక అలసిపోయాడు అర్జునుడు. కాని అలానే ఓపిక తెచ్చుకొని పోరాడుతున్నాడు. అర్జునుడు నీరసించే కొద్దీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. చుట్టూ ఉన్న సైనికులంతా వారి భీకరి పోరును చూసి భయపడి దూరంగా జరిగిపోతున్నారు. అయితే ఇంతలో భీష్ముడు అతి శక్తివంతమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించి అర్జునుడి గుండెలపై కొట్టాడు. ఆ అస్త్ర ప్రభావానికి తట్టుకోలేక అర్జునుడు మూర్ఛపోయి రథంపైనే కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు జరుగుతున్నదంతా చూస్తూ ఓపిక పట్టి ఉన్న శ్రీకృష్ణుడు అది చూసి ఒక్కసారిగా ఉగ్రుడైపోయాడు. వెంటనే తన చేతిలోని రథ పగ్గాలను పక్కన పెట్టి రథంపై నుండి కిందికి దూకాడు. భూమండలమంతా ఒక్కసారిగా అదిరిపోయింది. దిక్కులన్నీ కంపించిపోయాయి. శ్రీకృష్ణుని రౌద్ర రూపాన్ని చూసి ఆకాశాన ఉన్న దేవతలు వణికిపోయారు. పక్కనే ఉన్న రథ చక్రాన్ని చేత్తో పట్టుకొని మెరుపులతో కూడిన కారు మబ్బులు కదిలి వస్తున్నాయా అన్నట్టు శ్రీకృష్ణుడు భీష్ముని మీదకు వస్తున్నాడు. అది చూసిన భీష్ముడు మహదానందంతో తన చేతులు జోడించి, రావయ్యా కృష్ణ, రా, నన్ను సంహరించు, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మోకరిల్లాడు. అంతలో తెలివి తెచ్చుకున్న అర్జునుడు పరుగు పరుగున వచ్చి కృష్ణుడిని తన 2 చేతులతో పట్టుకొని ఆపబోయాడు. అయినా ఆగకుండా కృష్ణుడు విదిల్చుకొని ముందుకు పోతున్నాడు. వెంటనే అర్జునుడు మరో 10 అడుగుల్లో మళ్లీ శ్రీకృష్ణుణ్ణి పట్టుకొని నేలపై కాళ్లను బలంగా ఆనించి కృష్ణుణ్ణి వెనక్కి లాగుతూ, కృష్ణ, నీవు యుద్ధం చెయ్యనని నాకు మాట ఇచ్చావు కదా, ఇప్పుడు నీవే ఆ ప్రతిజ్ఞను మీరితే లోకం ఏమనుకుంటుంది? అందరూ పాండవులని అసమర్థులుగా భావిస్తారు. నాకు అపవాదులు తీసుకురావద్దు. నా అలసట తీరింది. నేను భీష్ముణ్ణి ఎదుర్కొంటాను అని ప్రార్థించాడు. అర్జునుని మాటలు విని శ్రీకృష్ణుడు శాంతించాడు. ఇద్దరూ తిరిగి రథమెక్కారు. అర్జునుడు ప్రళయ కాల రుద్రుని వలె గర్జించి తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి అస్త్రాలను సంధిస్తూ కౌరవ సేనను రూపుమాపుతున్నాడు. వచ్చిన మహావకాశం చేజారిపోగా భీష్ముడు మళ్లీ తిరిగి తన రథాన్ని అధిరోహించి ఒక పక్క నుంచి అర్జునుణ్ణి ఎదుర్కొంటూ మరోవైపు నుండి పాండవ సేనను ధ్వంసం చేస్తున్నాడు. అత్యంత భారీ మనిషి నేల మీద ఉన్న చలి చీమలను కాలితో తొక్కి చంపుతున్నట్టుగా గాంగేయుడు పాంచాల సైన్యాన్ని నిర్మూలిస్తున్నాడు. పాండవులు కృష్ణుడు నిశ్చేష్టులై దానిని చూస్తున్నారు. అయితే 9వ రోజు యుద్ధంలో భీష్ముడి అజేయ పరాక్రమాన్ని కనులారా చూసిన ధర్మరాజుకి మనసులో లేదు. ఎంత అనుకున్నా ఆ రోజు రాత్రి దిగులుతో అతడికి అసలు నిద్రే పట్టలేదు. దాంతో ధర్మరాజు సరాసరి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి అతడి వైపు చూస్తూ, కృష్ణ, చూశావు కదా, ఈ రోజు యుద్ధభూమిలో పితామహుని పరాక్రమం. అర్జునుడు కూడా ఆయనను అడ్డగించలేకపోయాడు. ఎండిన అడవిని కార్చిచ్చు కాల్చినట్టుగా భీష్ముడు మన సైన్యాన్ని దహించి వేశాడు. ఇలాగే కొనసాగితే మన పక్షానికి ఓటమి తప్పదు అని చెప్పి కలవరపడ్డాడు. ధర్మరాజు మాటలు విన్న శ్రీకృష్ణుడు, బావా, నువ్వన్నట్లు నిజంగా మీరు ఓడిపోయే పరిస్థితే వస్తే నేనే స్వయంగా భీష్ముడిని చంపి మీకు రాజ్యం కట్టబెడతాను. కాని అంత అవసరం లేదు. ఓసారి యుద్ధం ప్రారంభమవడానికి ముందు భీష్ముడు నీతో పలికిన మాటలను గుర్తు తెచ్చుకో. అతడు కౌరవ పక్షం వైపు యుద్ధం చేస్తున్నా కూడా మీకు హితం చేకూరుస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. నువ్వు నీ తమ్ముళ్లతో సహా కలిసి వెళ్లి భీష్ముడిని ఆశ్రయించు. అతడు తప్పక తన మృత్యు మార్గాన్ని మీకు వివరిస్తాడు అని చెప్పాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు తన ఆయుధాలన్నిటినీ త్యజించి సామాన్యమైన వేషధారణతో తన తమ్ముళ్లను తీసుకుని కృష్ణుడితో కలిసి రహస్యంగా భీష్ముడి శిబిరంలోకి ప్రవేశించి పితామహునికి నమస్కరించాడు. తన మందిరంలోకి వచ్చిన పాండవులను చూసిన భీష్ముడు సంతోషించి వారిని తగిన రీతిలో సత్కరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నాడు. ఆ తరువాత భీష్ముడు ధర్మరాజు వైపు చూస్తూ, ధర్మనందన, ఈ సమయంలో మీరు నా వద్దకు రావడానికి గల కారణమేమిటి? సంకోచించకుండా అడగండి. ఎంతటి కఠినతరమైన కార్యమైనా నేను నెరవేరుస్తాను అని అన్నాడు. దానికి ధర్మరాజు దీనవదనంతో, పితామహ, యుద్ధంలో మా సైన్యం క్షీణించకుండా మేము కౌరవులను జయించి రాజ్యం పొందే మార్గం తెలపండి అని అడిగాడు. దానికి భీష్ముడు, ధర్మనందన,
నేను రణభూమిలో నిలబడి యుద్ధం చేస్తున్నంత వరకు మీ సైన్యం క్షీణించక తప్పదు. అలాగే మీరు యుద్ధంలో జయించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మీరు విజయం పొందాలన్నా, మీకు రాజ్యప్రాప్తి కలగాలన్నా దానికి ఒక్కటే మార్గం, అది నా మరణం మాత్రమే అని అన్నాడు. అది విన్న ధర్మరాజు భీష్ముడి వైపు చూస్తూ, పితామహ, యుద్ధభూమిలో మీరు త్రిశూలం ధరించిన రుద్రుని వలె నిలబడితే మిమ్మల్ని జయించడం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది. కాబట్టి మిమ్మల్ని నిర్జించే మార్గమేమిటో మీరే తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు దానికి భీష్ముడు చిన్నగా అంటూ నవ్వి, నువ్వు చెప్పింది యథార్థం పుత్ర. నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు నన్ను జయించడం స్వయానా ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. అయితే నన్ను వధించే మార్గం చెబుతాను, విను. ఆయుధాలను త్యజించి నిలబడిన వారితోనూ, వెన్ను చూపి పారిపోతున్న వారితోనూ, స్త్రీలతోనూ నేను యుద్ధం చెయ్యను. యుద్ధ భూమిలో అటువంటి వారు నా ముందు నిలిచినప్పుడు నేను నా ఆయుధాలన్నిటినీ త్యజిస్తాను. అప్పుడు నన్ను చంపడం తేలికవుతుంది. అయితే మీ పక్షాన స్త్రీగా పుట్టి దైవ సహాయంతో పురుషుడిగా మారిన శిఖండి ఉన్నాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి అర్జునుడు శిఖండిని ముందు నిలబెట్టి యుద్ధం చేస్తే నేను నా ఆయుధాలను విసర్జిస్తాను. అప్పుడు శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు నన్ను వధించవచ్చు. ఆ తరువాత బంధుమిత్రులతో సహా సుయోధనుణ్ణి గెలవడం సులభం అని చెప్పాడు. వచ్చిన కార్యం సఫలం కావడంతో ధర్మరాజు భీష్ముని వద్ద సెలవు తీసుకుని తన తమ్ముళ్లతో కలిసి తిరిగి తమ శిబిరానికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు సూర్యుడు ఉదయించాడు. 10వ రోజు యుద్ధం మొదలయింది. ఇరుపక్షాలలోని సైన్యాలు యుద్ధభూమిని ఆవరించాయి. ఈసారి పాండవ సైన్యానికి ముందు శిఖండిని నిలిపారు. అతడికి రక్షణగా భీమార్జునులు ఇరుపక్కలా నిలబడ్డారు. సైన్యానికి వెనుక భాగాన అభిమన్యుడు, అతనికి సహాయంగా ఉపపాండవులు, సాత్యకి నిలుచున్నారు. మధ్య భాగంలో ధర్మరాజు, దుష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, మరికొంతమంది మహారథులు నిలుచుని సైన్యాన్ని రక్షించే బాధ్యతను చేపట్టారు. ఇటు యావత్ కౌరవ సైన్యానికి ముందు రక్షణగా భీష్ముడు నిలబడి ఉన్నాడు. భీష్ముడికి సహాయంగా ధృతరాష్ట్ర పుత్రులు అతని చుట్టూ నిలబడ్డారు. ద్రోణుడు, అశ్వత్థామ సైన్యానికి కుడి ఎడమ భాగాలుగా నిలుచున్నారు. కృపాచార్యుడు, కృతవర్మ, భగదత్తుడితో కూడి దుర్యోధనుడు సైన్యానికి మధ్య భాగంలో నిలిచాడు. యుద్ధ ప్రారంభానికి సూచనగా 2 సైన్యాలలోని మహారథులు వారి శంఖాలను పూరించారు. దానితో వెంటనే ఏవో 2 కొండలు ఢీకొన్నట్లుగా ఇరు సైన్యాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. అత్యంత పరాక్రమంతో నకుల, సహదేవులు చెలరేగి కనిపించిన వారిని కనిపించినట్లు చంపుతున్నారు. మరొక వైపు నుంచి భీమార్జునులు కౌరవ సేనలపై పడి ఊచకోత కోస్తున్నారు. పాండవ సేన విజృంభించి కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తోంది. ఇది చూసిన భీష్ముడు కోపంతో పాండవ సేనపై కుంపాలు కుంపాలుగా శరవర్షం కురిపించాడు. 2 సైన్యాలు ఒకదానితో ఒకటి భీకరంగా పోరాడుతున్నాయి. రథానికి కట్టి ఉన్న గుర్రాలు, గజ సైన్యంలోని ఏనుగులు కుప్పలు తెప్పలుగా నేలకూలుతున్నాయి. వేల కొద్దీ సైనికులు శవాలుగా మారుతున్నారు. యమపురిలో సందడి మొదలైంది. ఇంతలో శిఖండి భీష్ముని ముందుకు వచ్చి 2 పదునైన బాణాలను అతడి మీదకు వదిలింది. అది చూసిన భీష్ముడు శిఖండిని ఏమాత్రం లెక్క చేయకుండా అంటూ చిరునవ్వు నవ్వి తన రథాన్ని మరో పక్కకు పోనిచ్చాడు. అప్పుడు శిఖండి భీష్ముని వైపు చూస్తూ, భీష్మ, నీవు ఎంతమంది రాజులను జయించావు? పరశురాముడినే ఎదిరించి పోరాడావు. మరి నీ పరాక్రమం నాకు చూపించవా? నేను ఎవరైతే నీకేంటి, నాతో యుద్ధం చెయ్యి. ఒకవేళ నువ్వు నాతో యుద్ధం చెయ్యకపోయినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నా చేతిలో నీ చావు తథ్యం అని పలికింది. అయినా కూడా భీష్ముడు శిఖండి మాటలు విని విననట్టుగా అక్కడి నుంచి పక్కకు తొలగి పాంచాల సైన్యంపై పడి అందులో సైనికులను తురుమాడుతున్నాడు. ఇంతలో అర్జునుడు తన సైన్యంతో సహా వచ్చి భీష్ముడితో యుద్ధానికి దిగాడు. అర్జునుడి దాటికి తట్టుకోలేక కౌరవ సైన్యం అక్కడి నుంచి పారిపోయింది. అది చూసిన దుర్యోధనుడు భీష్ముని వద్దకు వచ్చి, పితామహ, మీరు ఉండగానే మీ ఎదురుగానే మన సేనలు వెనుదిరిగి పారిపోతున్నారు. మరి మీరు చూస్తూ ఊరుకోవడం న్యాయమా అని అన్నాడు. దుర్యోధనుడి మాటలకు కొంత బాధపడిన భీష్ముడు, సుయోధన, నేను 10 రోజులకు 10,000 మంది రధికులను చంపుతానని నీకు వాగ్దానం చేశాను. ఈ రోజుతో నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఈ రోజు యుద్ధం జరిగే తీరును చూస్తుంటే నేను పాండవులనో లేదా పాండవులు నన్నో చంపడం తథ్యమని తెలుస్తోంది.
నేను నా శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాను. నా పరాక్రమమేంటో ఇప్పుడు చూడు అని చెప్పి భీష్ముడు వివిధ దేశాల రాజులను వెంటబెట్టుకుని పాండవసేన మీదకు దూకాడు. తన అపార పరాక్రమంతో విడుపు విరామం లేకుండా బాణాలను ప్రయోగించి శత్రువుల తలలను ఎగరగొడుతున్నాడు. అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రయోగించి యుద్ధభూమిలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. దొరికిన వారిని దొరికినట్లు చంపి వీరవిహారం చేస్తున్నాడు. ఇది చూసి పాండవులు, మత్స్య, పాంచాల, యాదవ, పాండ్య, కేకేయ రాజులు వారి సైన్యాలతో సహా ఒక్కసారిగా భీష్ముడి మీదకు వచ్చారు. అది చూసి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, భూరిశ్రువుడు భీష్మునికి సహాయంగా వెళ్లారు. యుద్ధం భీకర రూపం దాల్చింది. అడుగు తీసి అడుగు వెయ్యడానికి చోటు లేనంతగా భూమి మీద సైనికుల శవాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. వారి మృతదేహాల నుంచి కారుతున్న రక్తం కాలువలు కట్టి ప్రవహిస్తోంది. అప్పటికే మధ్యాహ్నమయ్యింది. భీష్ముడు కలత చెందుతూ తన మనసులో ఈ 10 రోజుల నుంచి ఎంతో మంది ఉత్తమ క్షత్రియులను అతి దారుణంగా చంపాను, వేల కొద్దీ సైనికులను వధించాను, ఈ శరీరంతో బంధం ఇక తెంచుకుంటే మంచిదనిపిస్తోంది అని అనుకుని తన రథాన్ని ధర్మరాజు వద్దకు పోనిచి అతడితో యుద్ధం చేస్తున్నట్లుగా నటిస్తూ, యుధిష్ఠరా, నేను పుట్టినప్పటి నుంచి ఎంతో మంది రాజులను క్రూరంగా చంపాను, ఇంకా చంపుతూనే ఉన్నాను. కాలం గడిచిపోతోంది, నాకు వయసు అయిపోతోంది. ఈ రాక్షసమైన జీవితంతో విసిగిపోయాను. మీరు నిజంగా నా మేలు కోరేవారైతే ఆలస్యం చేయకుండా శిఖండిని ముందు పెట్టుకుని అందరూ కలిసి వచ్చి నన్ను త్వరగా చంపండి, నాకు విముక్తి ప్రసాదించండి అని పలికి మళ్లీ తన రథాన్ని వేరొక దిక్కుకి పోనిచ్చి యథావిధిగా శత్రు సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. భీష్ముడి మాటలు విన్న ధర్మరాజు పక్కనే ఉన్న దుష్టజుమ్నుడి వైపు చూస్తూ, దుష్టజుమ్నా, విన్నావు కదా తాతగారి మాటలు? నువ్వు, భీముడు, అర్జునుడు, మన సైన్యంలోని యోధానుయోధులందరూ కలిసి పితామహుని చుట్టుముట్టండి అని ఆదేశించాడు. దాంతో వెంటనే దుష్టజుమ్నుడు మత్స్య, కేకేయ, పాంచాల రాజులను చెయ్యి ఊపి పిలిచి భీష్ముని మీదకు వెళ్లమని సైగ చేశాడు. తను కూడా భీముడు, అర్జునుడితో భీష్ముడిని చుట్టుముట్టాడు. ఇది చూసిన దుర్యోధనుడు తన తమ్ముళ్లను, మిగిలిన రాజులను తీసుకుని భీష్మునికి అండగా నిలబడ్డాడు. భీష్ముడిని వెంటనే చంపండి అని పాండవ సైన్యం, ఎలాగైనా భీష్ముడిని కాపాడండి అని కౌరవ సైన్యం ఒకరితో ఒకరు వీరాపాలు పలుకుతూ యుద్ధం చేస్తున్నారు. యుద్ధభూమి అంతటా అల్లకల్లోలంగా మారిపోయింది. ఏదో పెద్ద అనర్థం జరగబోతోంది అనడానికి సూచనగా ఆకాశంలో కారు మేఘాలు ఆవరించి ఉరుములు, మెరుపులు, శబ్దాలతో యుద్ధభూమి దద్దరిల్లిపోతోంది. ఈ విపరీత పరిణామాలను గమనించిన ద్రోణుడు ప్రక్కనే ఉన్న తన కుమారుడు అశ్వత్థామతో, పుత్రా, ఈ రోజు ఎందుకో నా మనస్సు కీడు శంకిస్తోంది. దివ్యాస్త్రాలు స్ఫురణకు రావడం లేదు, చేతులు వణుకుతున్నాయి, ధనస్సు చేతి నుంచి జారిపోతోంది. అదిగో అర్జునుడిని చూడు, కౌరవ సైన్యాన్ని దయాదాక్షణ్యం లేకుండా చంపుతున్నాడు. అతడిని చూస్తుంటే స్వయంగా ఆ యమధర్మరాజే యుద్ధం చేస్తున్నట్లు ఉంది. ఈ రోజు అర్జునుడు భీష్ముడిని చంపి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడనిపిస్తోంది. నకుల సహదేవులతో కలిసి కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తున్న ధర్మరాజుని విడిచి నేను రాలేను. కాబట్టి నువ్వు వెంటనే నీ సైన్యంతో సహా వెళ్లి భీష్మునికి తోడు నిలబడు అని చెప్పాడు. తండ్రి ఆదేశం మేరకు అశ్వత్థామ వెంటనే అక్కడి నుంచి భీష్ముడి వద్దకు వెళ్లి అతనికి సహాయంగా నిలిచాడు. భీష్ముడికి ఈ రోజు తన మృత్యువు తథ్యమని తెలిసినా కూడా తన మనస్సు అలాగే శరీరం కూడా తను చేస్తున్న పనికి సహకరించకపోయినా అతడు తన కర్తవ్యాన్ని మాత్రం విడవకుండా శత్రు సైన్యం మీద ఏ మాత్రం కనికరం చూపకుండా ధ్వంసం చేస్తున్నాడు. అసలు ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో కూడా ఎవరికీ కనబడడం లేదు. అంత వేగంగా బాణాలను గుప్పిస్తున్నాడు. దూది పింజలను ఎగరగొడుతున్నట్టుగా పాండవ సేనలను చెల్లాచెదురు చేస్తున్నాడు. భీష్ముడి ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం యావత్తూ వెనక్కు తిరిగి పారిపోతోంది. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, చూడు, భీష్ముడి పౌరుష ప్రతాపాలకు తల వంచి మన సైన్యం వెనక్కి పారిపోతోంది. నువ్వు భీష్ముడిని చంపక తప్పదు. వెంటనే భీష్ముడిపై దివ్యాస్త్రాలను ప్రయోగించు అని అన్నాడు. శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు అర్జునుడు భీష్ముడితో యుద్ధానికి దిగాడు. ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించి ముందుగా భీష్ముడి చుట్టూ ఉన్న సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. 2 సింహాలు ఒకదానితో ఒకటి తలబడుతున్నట్టుగా భీష్మార్జునులు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. అది చూసి రెచ్చిపోయిన శిఖండి తాచుపాముల్లాంటి బాణాలను భీష్ముడి మీదకు వదిలాడు. కాని భీష్ముడు మాత్రం వాటిని చూసి చూడనట్టు తన రథాన్ని పక్కకు తిప్పబోయాడు. అయితే ఇంతలో 2 పదునైన బాణాలు అత్యంత వేగంగా దూసుకువచ్చి
భీష్ముడి గుండెల్లో దిగబడ్డాయి. ఆ బాణాలను చూసిన భీష్ముడు తన మనసులో, ఇవి ఖచ్చితంగా శిఖండి ధనస్సు నుంచి వెలువడిన బాణాలు కాదు. ఇవి ఎంతో దృఢంగా పదునుగా ఉండి ఏమాత్రం గురి తప్పకుండా సరిగ్గా మర్మస్థానాలలో తగులుతున్నాయి. ఇంతటి ధనుర్విద్యా ప్రావీణ్యం అర్జునుడికి తప్ప వేరొకరికి లేదు అని చెప్పి తన తలపైకెత్తి ముందుకి చూశాడు. అయితే అక్కడ అర్జునుడు తన ధనస్సుని శిఖండి చేతిలో ఉన్న విల్లు వెనక పెట్టి భీష్ముడిపై బాణాలు గుప్పిస్తున్నాడు. అది చూసిన భీష్ముడు తన మృత్యు సమయం ఆసన్నమైందని భావించి ఇక యుద్ధం చెయ్యడం ఆపి తన చేతిలోని ధనస్సుని విడిచిపెట్టేశాడు. అది చూసి రెండు సైన్యాలు ఒక్కసారిగా యుద్ధం చెయ్యడం ఆపేశాయి. అప్పటి వరకు భయంకర విస్ఫోటనాలతో మారుమ్రోగిన ఆ ప్రదేశమంతా ఒక్క నిమిషం నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు శిఖండి తన ధనస్సుని ఎక్కుపెట్టి ఒక వాడి బాణాన్ని దానికి జోడించి భీష్ముని మీదకు వదిలింది. ఆ బాణం అత్యంత వేగంగా వెళ్లి భీష్ముని గుండెల్లో దిగబడింది. అదే సరైన సమయం అనుకున్న అర్జునుడు వెంటనే కుంపాలుగా బాణాలను ప్రయోగించి భీష్ముని శరీరంలో అంగుళం కూడా ఖాళీ లేకుండా బాణాలను దిగ్గొట్టాడు. దాంతో సాయంకాలం అస్తమించే సూర్యునిలా తన కర్తవ్యం పూర్తయిందంటూ భీష్ముడు రథంపై నుంచి ఎగిరి నేల మీద పడ్డాడు. కాని అతని శరీరం నేలను తాకకుండా తన దేహంలో దిగిన బాణాలే శయ్యలా మారి అతని శరీరాన్ని గాలిలో నిలబెట్టాయి. అది చూసిన ఆకాశంలోని దేవతలు, అయ్యో ఇది దక్షిణాయనం, భీష్ముడు దక్షిణాయనంలో చనిపోతాడేమో అని కలవరపడ్డారు. అయితే దేవతల మనసు తెలుసుకున్న భీష్ముడు చిన్నగా నవ్వి, ఓ దేవతామూర్తులారా, కాలగతిని బట్టి దక్షిణాయన సమయంలో మరణించడం దుష్టమని తెలిసి నేను నా ప్రాణాలను మేనిలో నిలుపుకున్నాను. నా తండ్రి మహారాజు శంతనుల వారు సత్యవతీదేవిని వివాహమాడు సమయాన నాకు స్వచ్ఛంద మృత్యువనే వరాన్ని ప్రసాదించారు. ఆ ఇచ్ఛా మృత్యువు వర ప్రభావం వలన నేను స్వయంగా నా ప్రాణాలను విడువనంత వరకు నా ప్రాణాలు నా అధీనంలోనే ఉంటాయి అని పలికాడు. అది విన్న దేవతలు సంతోషించారు. అయితే సాధారణంగా యుద్ధంలో ఎవరైనా ఒక వీరుడు మరణిస్తే కేవలం ఆ పక్షంలోని సైనికులు మాత్రమే బాధపడతారు. కాని భీష్ముడు నేలకూలాడని తెలియడంతో ఇరుపక్షాల సైన్యాలలోనూ హాహాకారాలు చెలరేగాయి. అటు పాండవులు ఇటు కౌరవులు తీవ్రమైన దుఃఖానికి గురయ్యారు. ఆ విధంగా 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో 10 రోజుల పాటు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించిన భీష్ముడు ఆ రోజు నేలకూలాడు. తను మరణించిన తరువాత ఆ యుద్ధం కేవలం 8 రోజుల పాటు మాత్రమే కొనసాగింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు భీష్ముడు ఎంత గొప్ప వీరుడు అని. భీష్ముడి జీవితం ఒక మనిషి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది. హస్తినాపురం వంటి మహా సామ్రాజ్యానికి రాజయ్యే అవకాశం, అలాగే అర్హత ఉండి కూడా తన తండ్రి కోసం రాజ్యాన్ని, సంతాన సుఖాన్ని వదులుకున్నాడు. జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా తను చేసిన ప్రతిజ్ఞను మాత్రం ఎన్నడూ మీరలేదు. తన యావత్ జీవితాన్ని హస్తినాపుర క్షేమం కోసం, ఆ రాజ్య సింహాసనంపై ధర్మాన్ని స్థాపించడం కోసమే అర్పించాడు. తనకు విద్య నేర్పిన పరశురాముడితో సమానంగా యుద్ధం చేశాడు. గాంధీవధారి అర్జునుణ్ణే మూర్ఛపోయే విధంగా కొట్టాడు. ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణ భగవానుని చేత ఆయుధం పట్టించాడు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఆగిపోయే స్థితిలో కూడా ధర్మరాజుకి ఎన్నో ధర్మాలను వివరించి ప్రపంచానికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించి ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రాణాలను త్యజించాడు. అందువలనే మహాభారతమనే మహాకావ్యంలో మహామహితాత్ముడు భీష్ముడు తిరుగులేని యోధుడిగా, మహాపురుషునిగా నిలిచిపోయాడు. జై భీష్మ, జై జై మహాభారత్.